పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. 3వ సంకీర్తన 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. ఆయన కృప మీ మీద ఉంటుంది. ప్రతి రాత్రి అవి నూతనముగా ఉంటాయి. ఆయన ఎంతగానో నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన మిమ్మును మోసుకొని పోచున్నాడు. జలములు మీ మీద పొంగి పొర్లినను, అగ్ని మీ మీదికి వచ్చినను, దుష్టత్వము మీకు సంభవించినను, ఆయన కృప మిమ్మును ఎన్నడూ విడిచిపోదు. ప్రియులారా, మీకు ఒక నిరీక్షణ కలదు. పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, దేవుడు తన యొక్క మహిమను బయలుపరుస్తాడు. దేవదూతలలో కెరూబులు, సెరూపులు దేవుని యొక్క ప్రత్యేకమైన దూతలు, సాధారణమైన దూతలు అని వివిధ రకాలుగా ఉన్నారు. దేవాది దేవుడు ఆయనను ఆరాధించుటకు, ఆయనను వెనుక నుండి మహిమతో కాపాడుటకు దేవదూతలను సృష్టించాడు. కాని వారిలో దేవుని వ్యతిరేకించి క్రింద పడిపోయిన ప్రధాన దూతలలో ఒకడు లూసిఫర్. పరిశుద్ధ గ్రంథములో తేజో నక్షత్రము అని పేరు పెట్టబడి ఉన్నది. అతను దేవుని కృప నుండి పడిపోయాడు. అతను పడిపోయిన తర్వాతనే దేవుడు మనుష్యుని సృష్టించాడు. దేవుడు మానవుడిని ఆయన స్వరూపమందు ఆయన పోలికలోనే సృజించాడు. కాబట్టి పడిపోయిన ఈ దేవదూతలు మానవుని మీద ఎల్లప్పుడూ అసూయతోనూ ద్వేషముతోనూ ఉంటున్నారు. మానవ జాతికి విరోధముగా క్రియలు చేయుచున్నారు. ప్రియులారా, నరుని ఆత్మకు విరోధముగాను, శరీరమునకు విరోధముగా, మనసుకు విరోధముగా ఎల్లప్పుడూ వారు క్రియ చేయుచున్నారు. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అన్న వచనము ప్రకారము, ప్రియులారా, ఈ లోకములో ఉన్నంత వరకు మనకు పోరాటములే. అవి దేవుని బిడ్డలకు వ్యతిరేకముగా పోరాటము చేస్తాయే గాని అవి వారికి ఎటువంటి హాని చేయలేవు. ఎందుకంటే యేసు క్రీస్తు దురాత్మశక్తులన్నిటినీ సిలువలో నశింపజేశాడు. అపవాది దేవాది దేవునితో, నీవు యోబునకు మరియు అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా, కనుకనే నేనతనిని ఏమి చేయలేకపోవచ్చున్నాను అని సనిగాడు. కాని దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు అన్న వచనము ప్రకారము అవును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే తన జనముల చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండి వారిని కాపాడుచున్నాడు. ఈ లోకములో వివిధ అపవాది శక్తులు అనేకులను పీడిస్తూ ఉన్నాయి. తమ సమయమును, ధనమును లోకము కొరకు ఖర్చు చేసేవారే ఈ విధముగా బాధపడతారు. నేటి పిల్లలకు డబ్బు ఇచ్చి అసహ్యకరమైన సినిమాలు చూస్తున్నారు. అటువంటి పిల్లలు కొంచెముగా దారి తప్పి వారు అపవాదికి బానిసలుగా మారుచున్నారు. అసహ్యకరమైన కార్యములు వారి జీవితంలోనికి ప్రవేశించున్నాయి.
అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకములో దురాత్మలు ఉన్నవనియు మరి వాటికి శక్తులు ఉంటాయి అన్నది వాస్తవమే. కాని యేసు క్రీస్తును మీరు మీ హృదయములో అంగీకరించినది నిజమైనట్లయితే మీ పాపముల కొరకు ఒక్క రోజైనను ఆయన పాదముల మీద పడి ఏడ్చి క్షమాపణ కోరి, ఇకపై నేను నీ బిడ్డను, నీ కొరకే నేను జీవించున్నాను అని మీరు నిజముగా చెప్పినట్లయితే ఏ దురాత్మ మిమ్మను ఏనాడు కూడా తాకలేవు అని మీరు గ్రహించుకోవాలి. ఒకవేళ ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబాలలో మరి మీ వ్యక్తిగత జీవితాలలో ఎన్నో మంత్రశక్తులు మరియు చేతబడి శక్తులు చేసి కుటుంబము అపవాది చేత అలమటించున్నారా? అయితే కలవరపడకండి. ఎందుకంటే యేసయ్య ఎదుట ఎటువంటి మంత్రములు పనిచేయవు. అవి మిమ్మును మరి మీ కుటుంబాన్ని తాకలేవు. ఎందుకంటే ఆయన మీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు దేనికిని భయపడకండి. ప్రియ సహోదరి, సహోదరుడా, మన చుట్టూ దేవుడు అగ్ని ప్రాకారముగా ఉండాలంటే మనము ఆయనను మనలోనికి ఆహ్వానించాలి. ఆయన స్వరాన్ని ప్రతి క్షణము మనము వినాలి. ఎప్పుడైతే ఈ లోకములో జీవించే మనము మండుచున్న అగ్నిగుండా వెళ్ళుచున్నామో ఇలాంటి స్వరము దేవుడు మనకు వినిపింపజేస్తాడు. ఆయన ఈ విధముగా సెలవిస్తాడు, మీరు ముందుకు కొనసాగండి, వెనుకకు చూడకండి. మీ జీవితంలో దేవుని యొక్క సంకల్పాలు ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు మనలను కాల్చివేయలేవు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి మీ భవిష్యత్తు నిమిత్తము మరి ఆయన సంకల్పము నిమిత్తము పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుచున్నప్పుడు, ఆయనను వెతికినప్పుడు ఆయన మీకు కృపను దయచేస్తాడు. మీరు జలములలో బడి నడుస్తున్నప్పుడు, అగ్నిగుండములలో నడుస్తున్నప్పుడు రాజులు మన కొరకు వేచి ఉంటారు. ఆ యొక్క సంకల్పాన్ని బట్టి ఆయనకు వందనాలను తెలియజేయండి. ప్రతి ఉదయాన్నే లేచినప్పుడు ఆయన మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రతి ప్రణాళికను నెరవేరుస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, మీకు తెలియకుండానే దేవుని యొక్క ప్రణాళికలోనికి వెళుతూ ఆయనను ఘనపరుస్తూ ఉండటము ద్వారా రాజులు మీ ఎదుట సాగిల పడునట్లు చేస్తాడు. ఆయన మీకు అనుగ్రహించిన సమస్తానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు. ప్రభు మనకటువంటి కృప దయచేలాగున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరున్న చోటే మీ తలలు వంచి ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేయుచున్నాం. దేవా, మా జీవితంలో అనేక శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చినను మేము వ్యధ చెందకుండా, ఓర్పును కోల్పోకుండా ఉండటానికి మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయము. దేవా, మా జీవితంలో ఉన్న నీ సంకల్పాన్ని నెరవేర్చుము. మేము కష్టాల మార్గము గుండా వెళ్ళుచున్నప్పుడు నీ మెల్లని స్వరమును మేము వినున్నట్లు మా హృదయములను తెరువుము. అయ్యా, మేము అగ్నిలో పడినను నీళ్లలో పడినను అవి మా మీద పొర్లి పారకుండా మా చుట్టూ నీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మను కాపాడి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి. వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి. ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి. ప్రాముఖ్యంగా విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా, పరీక్షలు రాస్తూ ఉండగా బిడ్డలతో మీరుండండి. అయ్యా, గడిచిన సంవత్సర కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు కృప చూపండి. బిడ్డలతో పాటు పరీక్షా హాల్లో మీరుండండి. మొదటి ప్రశ్న మొదలుకొని చివరి ప్రశ్న వరకు నా తండ్రి ఆలోచన కలిగి వారు చదివిందంతా కూడా జ్ఞాప్తికి తెచ్చుకొని
సరైన విధముగా పరీక్ష పత్రములో వ్రాయుటకు మీ కృప చూపి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను బిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ సమయమంతా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని కూడా దయచేసి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా బిడ్డలను మీరే చేపట్టి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా గర్భఫలములు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల గర్భాన్ని ముట్టండి, గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి, కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టిమేయండి. ప్రతి అప్పుల భారమును తొలగించి కుటుంబంలో ఆర్థిక సమృద్ధిని కలిగించమని వేడుకొనిచున్నాం. సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని జ్ఞాపకము చేసుకోండి. బిడ్డలకు తోడుండండి. వారి చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఇదిగో నా తండ్రి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూస్తున్న దేవుడవు అంటున్నావు. బిడ్డలు పడుతున్నటువంటి వేదనను చూస్తున్న దేవుడవు అంటున్నావు. అయ్యా, వారిపై అధికారులు, వారి యజమానులు వారి పట్ల దయ కలిగి ఉండులాగున కృప చెప్పండి. వారి యజమానులతో, అధికారులతో మీరు మాట్లాడండి తండ్రి. వారున్న చోట నీకు వారు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి. అనేక మంది బిడ్డలు నా తండ్రి ఆయా దేశాల్లో ఉండి నా తండ్రి స్వేచ్ఛగా ఆయా దేశాల్లో పని చేసుకున్నటకు కావలసిన అనుమతులు లేక బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారికి కావలసిన అకామాలు నా తండ్రి వారికి వచ్చేలాగున కృప చూపండి. వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను మీరు మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందింపబడుట లేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి ఆ చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకుల మీ రక్షణ మార్గములో నడిచే కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలతో మీరుండండి, బిడ్డలతో మాట్లాడండి, ధైర్యపరచండి, ఓదార్చండి. అయా, ఆ రీతిగానే నా తండ్రి సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరైన సంబంధాలు రాక బిడ్డలు బాధతో కన్నీటితో మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన సహాయము మీరు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా వారి ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు రాత్రి సమాధానము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.